9 టీవీ తెలంగాణ న్యూస్కి స్వాగతం. వీసీ వ్యక్తిగత విషయాలపై నేను ఎక్కడ దూషించలేదు. నేను ఏ టీచర్లను ఎక్కడ భయపెట్టలేదు. కేవలం అధ్యాపకుల పదోన్నతి విషయంలో మీరు ఎవరిని రిజెక్ట్ చేయకండి అన్నాను తప్ప అందరినీ పని చేయకుండా ఆపుతున్నారు, పర్మిషన్ లేని ర్యాలీని నిర్వహిస్తున్నారు అంటూ తప్పుడు ఆరోపణ సృష్టించి వీసీ నన్ను సస్పెండ్ చేయడం చాలా దారుణమని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ప్రొఫెసర్ మనోహర్ మండిపడ్డారు. మంగళవారం ఓయూలోని సైన్స్ కళాశాల వద్ద అధ్యాపకులతో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సుమారు 90 మంది అధ్యాపకుల వరకు పాల్గొన్నారు. జనరల్ బాడీ మీటింగు మనం పెట్టుకోవడం జరిగింది. ఈ జనరల్ బాడీ మీటింగ్కి వచ్చినటువంటి అందరి అధ్యాపకులకు నా మనస్ఫూర్తిగా అభివందనాలు. ఈరోజు ఈ సపోర్ట్ చూసాక నాకు ఒకటి ఏమనిపిస్తుందంటే సస్పెండ్ అయినందుకు పెద్దగా బాధగా అనిపించటం లేదు. ఎందుకంటే నేను ఇది గత 1 మంత్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎప్పుడైతే ఆయన ఫస్ట్ మెమో ఇచ్చాడో, రెండో మెమో ఇచ్చాడో, సో ఇట్ ఈస్ లీడింగ్ టువర్డ్స్ కమిటీ అండ్ సస్పెన్షన్. ఎందుకు కండక్ట్ చేయకుండా ఈ బాడీకి ఉన్నటువంటి వాళ్లకు హక్కు లేదు మాట్లాడటానికి అనేటువంటిది ఇది ఎంతవరకు సమంజసము మీరందరూ ఆలోచించారు. ఎందుకంటే సీఎం గారు ఇక్కడికి వచ్చినప్పుడు మా ప్రభుత్వం లోపల నిరసన తెలియజేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నిరసనలు ఎవరైనా శాంతియుతంగా ఎత్తివేయాలి. మనోహర్ సస్పెన్షన్ వెంటనే. We want justice. 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 आवाज दो. आवाज दो. చరిత్ర గల ఉస్మాన్ సిటీలో సమాజంలో జరుగుతున్న అనేక విషయాల పట్ల స్పందించడము, అదేవిధంగా సమాజానికి ఏం కావాలని దిశానిర్దేశం చేసిన ఉస్మాన్ సిటీ ఒకవైపు రీసెర్చ్ చేస్తూనే ఆ యొక్క రీసెర్చ్ను డెవలప్ చేయడంలో అధ్యాపకుల పాత్ర అమోఘం. అలాంటి ఉస్మాన్ సిటీలో ఈ మధ్యనే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ యొక్క యూనివర్సిటీలో అన్యాయాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా విలువలకు అనుకూలంగా ఇక్కడ సైద్ధాంతికమైన చర్చ జరగాలి. అదేవిధంగా అనేక రకాలైన సమస్యలపైన ఫైట్ చేసే నేచరు ఈ యొక్క విశ్వవిద్యాలయాల్లో రావాలని ముఖ్యమంత్రి గారు స్వేచ్ఛ సమానత్వం అనేది యూనివర్సిటీ నుంచి రావాలని వారు ఆకాంక్షించారు. అదే ఉస్మాన్ సిటీలో అధ్యాపకులుగా ఉంటూ అధ్యాపకుల పక్షాన ఒక యూనియన్ ఉస్మాన్ యూనివర్సిటీ టీచర్ అసోసియేషన్కు దాదాపు 15 ఏళ్లుగా ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రొఫెసర్ మనోహర్ గారు నిస్వార్థంగా, నిజాయితీగా ఉపాధ్యాయుల యొక్క సమస్యల పట్ల ప్రతినిత్యం యూనివర్సిటీ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళుతూ ఉపాధ్యాయుల యొక్క గలంగా వినిపిస్తున్న మనోహర్ గారు అకారణంగా ఈరోజు యూనివర్సిటీ అధికారులు సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు యావత్ ఉస్మాన్ సిటీ అధ్యాపకులు, అదేవిధంగా తెలంగాణలోని రిటైర్డ్ ప్రొఫెసర్లు, వివిధ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ప్రొఫెసర్లు అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించడం జరిగింది. ఈ యొక్క సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేసి ఈ యొక్క యూనియన్కు గౌరవం ఇవ్వాలని ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ అధికారులను కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయం మీద కల్పించుకొని వెంటనే ఈ యొక్క అధ్యాపకుని యొక్క ప్రెసిడెంట్ యొక్క సస్పెన్షన్ ఎత్తివేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా యూనివర్సిటీలో ఒక ప్రశాంతమైన వాతావరణము, అదేవిధంగా విద్యార్థులకు ఒక మంచి డైరెక్షన్ ఇచ్చే వాతావరణాన్ని కల్పించాలని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మేమందరం కూడా విన్నవిస్తున్నాం.